ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ శుభాలు, వందనాలు, ఆహ్వానం తెలియజేస్తున్నాను. వారమంతా కాచి కాపాడిన దేవునికి నేను మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన మంగళవారం నాడు లోకాసువార్త 22వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం ధ్యానం చేసాం. ఇప్పుడు 32వ వచనాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకుంటుని. మళ్ళా అదే వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి మరొక క్యాప్షన్ పెట్టుకుందాం. ప్రేమించే తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రేమించే తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అనే క్యాప్షన్తో వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో తప్పిపోయిన కుమారుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకుని తిరిగి వెనక్కి తన తండ్రి దగ్గరకు రావాలి అని అనుకున్నాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అక్కడ పెద్దవాడైన ఆ తండ్రి చనిపోయి, అన్నగారు తండ్రి చనిపోతే పెద్ద కొడుకే కదా కుటుంబ యజమాని అవుతాడు. ఇప్పుడు అన్నగారు కుటుంబ యజమానిగా ఉంటే ఈ చిన్న కుమారుడు లేక తమ్ముడు తిరిగి వచ్చినందుకు అతను చేర్చుకుంటాడా, అంగీకరిస్తాడా, ప్రేమిస్తాడా? ఏం చేతనంటే, ఆ కుమారుడు తిరిగి వస్తే ఆ తండ్రి గొప్ప విందు చేస్తుంటేనే ఒప్పుకోనివాడు, అంగీకరించినవాడు. దానిని డైజెస్ట్ చేసుకోలేక ఇంట్లోపలికి వెళ్ళడానికి కూడా ఇష్టపడక బయటే ఆగిపోయినటువంటి మనస్తత్వం. ఇంకా తన తమ్ముడు తిరిగి వస్తే చేర్చుకుంటాడా, అంగీకరిస్తాడా, ప్రేమిస్తాడా? అందుకనే ప్రేమించే తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అనేటువంటి ఎంత గొప్ప ప్రేమగల తండ్రి అంటే, ఆ కుమారుడు తన తండ్రితో ఏదో చెప్పాలని ఏవేవో అన్నీ సిద్ధపరుచుకొని వచ్చాడు. అసలు కొన్ని మాటలు చెప్పనివ్వలేదు ఆ తండ్రి. అతను అనుకున్నవి ఏదో ఒకటి రెండు చెప్పగలిగాడు, మిగతావేవీ చెప్పుకోకుండా ప్రేమించి హక్కున చేర్చుకున్నటువంటి ఆ తండ్రి ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆదాము దగ్గర నుంచి ఆయన వచ్చి సువార్త ప్రకటించే వరకు ఎంతమంది అయితే సువార్త అందని వారు ఉన్నారో వారందరూ చనిపోయిన పరిస్థితుల్లో ఎక్కడో వారి ఆత్మలు ఒక చోటు ఉంటే ఆ ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి ఆ తర్వాత పునరుత్థానుడైనాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, బ్రతుకున్న మనం కాదండి, అంతకు ముందున్నటువంటి ఏ ఆత్మ కూడా నశించకూడదు అనేది. అంచేత వారి దగ్గరికి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచే వరకు కూడా ఆత్మల దగ్గరికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించినటువంటి ఆ గొప్ప ప్రేమ గల తండ్రి ప్రేమను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే, తండ్రి బిడ్డను ప్రేమిస్తాడు, జబ్బును ప్రేమించడు. ఏ జబ్బును కూడా తండ్రి ప్రేమించడు, దాన్ని అసహించుకుంటాడు కనుక దానికి వైద్యం చేయిస్తాడు. కొన్నిసార్లు ఆ వచ్చిన జబ్బు మాత్రలతో ఇంజక్షన్స్తో తగ్గకపోతే సర్జరీ అవసరమైతే సర్జరీ కూడా చేయిస్తాడు. అది కష్టమే, ఆ బిడ్డకి శ్రమే. అయినా సరే ఆ బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమతో, ఆ జబ్బు మీద ఉండే అసహ్యంతో ఆ తండ్రి కనుక యేసయ్య సిలువలో చేసినటువంటి వైద్యం అదే. సిలువలో ఆయన మన కొరకు అవమానాన్ని భరించారు, బాధ భరించారు, వేదన భరించారు, ప్రాణత్యాగం చేశారు. అది ఆయన చేసినటువంటి వైద్యం. ఆయన చేసినటువంటి వైద్యం. క్రీస్తు పాపంగా చేయబడ్డారు. క్రీస్తును చూచి తండ్రి మొహం తిప్పుకున్నాడు. క్రీస్తును చూచి, సిలువలో ఉన్న క్రీస్తును చూచి ఆ తండ్రి మొహం తిప్పుకున్నాడు కనుకే సిలువలో ఆయన పలికిన కొన్ని మాటలు హృదయ విదారకంగా ఉంటాయి. ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తానండి. ఏమండి, దేవుడు ఎందుకు కొందరిని నరకానికి అప్పగిస్తాడు? వారిలో మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది లేదు గనుక.
వారిలో మారు మనసు పశ్చాత్తాపం అనేది లేదు గనుక వారిని ఆయన నరకానికి అప్పగిస్తాడు. ప్రియులారా, నరకంలో దయా కనికరం ఉండదు, దేవుడు కనపడడు. అది నరకం దేవుని చేత విడవబడిన ప్రదేశం. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ దయా కనికరం లేదు, దేవుడు కనపడడు, దేవుని చేత విడవబడిన ప్రదేశం నరకం. కనుక ఆ నరకం ఎలా ఉంటుందో సిలువలో రుచి చూశాడు యేసయ్య. అందుకని అన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నెందుకు నా చెయ్యి విడిచిపెట్టావు అనే మాట. అంత తీవ్రంగా ఉంటుందన్నమాట అండి నరకం. ఏమండి, ఎలాంటి వారికి నరకం? ఇందాక చెప్పుకున్నాం కదా, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదని అనుకున్నాం కదా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఇంకా తిరుగు లేకుండా ఒకేసారి హఠాత్తుగా నాశనం అవుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పాపాన్ని ప్రేమిస్తూ పాపంలోనే ఉండాలి అనుకునే వారికి నరకం ఉంటుంది. పాపాన్ని ప్రేమిస్తూ పాపంలోనే ఉండాలి అనుకునే వారికి నరకం ఉంటుంది. ఏమంటే, పడిపోవటం, తిరుగుబాటు చేయటం అన్నమాట అండి. పాపాన్ని ప్రేమిస్తూ పాపంలోనే ఉండాలనుకోవటం అంటే ఒకవైపు పడిపోతూ తిరుగుబాటు చేయటం దేవుని మీద. ఫాల్ అండ్ రెబెలింగ్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే, కనుక మన ఇంట్లో కూడా చెత్త తయారవుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చెత్త తయారవుతుంది. చెత్త తయారవుతుంది కనుకే మనం ఇంటిని తుడుచుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి 2 సార్లు తుడవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి రెగ్యులర్గా ఒకసారి తుడుస్తాం, కానీ ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు కూడా జనం వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ తుడవాల్సి వస్తుంది. ఎంతో కొంత చెత్త తయారవుతుంది. మనం ఏం చేస్తామంటే తుడిచి దాన్ని డస్ట్బిన్లో వేస్తాం. దేవుడు ఈ చెత్తను వదిలించుకోవడానికి నరకం అనే డస్ట్బిన్ వాడుకుంటాడు. మర్చిపోవద్దు. ఏ చెత్త ఎవరి హృదయాల్లో అయితే అరిషడ్ వర్గాలు అనేవి ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ ఉన్నాయో, ఇక అవి ఉంటే తప్ప వారు బ్రతకలేరు. అవి ఉంటే తప్ప వారికి ఆనందం లేదు. వారు ఇతరులకు క్షేమం కోరరు, భద్రత కోరరు, సంతోషాన్ని కోరరు. ఇతరులు బాధపడుతుంటే, శ్రమ పడుతుంటే, వేదన పడుతుంటే, నష్టపోతుంటే వీళ్ళక్కడ అవన్నీ కల్పించి వారి మీద చేసి రుద్ది వీళ్ళక్కడ ఆనందం, పైశాచిక ఆనందం అంటాను చూసారా, అవి పొందుతూ ఉంటారు. అది చెత్త. ఆ చెత్తను వదిలించుకోవడానికి దేవుడు నరకాన్ని వాడుకుంటాడు. ఏమంటే, ఎవరైతే ఈ ప్రలోభాలకు లోనవుతారో వారిని చూచి సాతానుడు చెలరేగిపోతాడనమాట అండి. చెలరేగిపోయి ఇంకా ఇంకా వికృతమైన ఆలోచనలు వారికి కలిగిస్తూ ఉంటాడు. ఆ వికృతమైన ఆలోచనలు వారు నెరవేరుస్తూ గొప్ప ఆనందాన్ని వారు పొందుతూ ఉంటారు. ఏమీ లబ్ధి ఉండదండి, కానీ వారు నరకానికి వెళతారు. చెత్తను వదిలించుకోవడానికి ఆ తుడిచిన చెత్తను డస్ట్బిన్లో వేసినట్టుగా ఈ చెత్తను తీసుకెళ్ళి నరకం అనే డస్ట్బిన్లో పడేస్తాడు దేవుడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పశ్చాత్తాప పడితే ఆ చెత్త పోతుంది. పశ్చాత్తాప పడితే, మారు మనసు పొందితే ఆ చెత్త శుభ్రపరచబడుతుంది. ఏమండి, ఓకే, ఫెయిల్ అయ్యావు, కానీ రెస్టరేషన్ జరుగుద్ది. దేవుడు మరలా తిరిగి పునరుద్ధరిస్తాడు. సెకండ్ కన్వర్షన్ అనమాట అండి. 2వ మార్పు మన జీవితాల్లో కలుగుతుంది. వెళుతున్న ఆ దారిలో నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి రావటం, టర్న్ అరౌండ్ అంటాను చూసారా, టర్న్ అబౌట్ అంటాను చూసారా, ఆ పరిస్థితి ఉంటుందన్నమాట అండి. ఆ పరిస్థితి కనుక దేవుని వినాలనే ఉద్దేశం, దేవుని వినాలనే ఉద్దేశం, వినే ఉద్దేశం ఒకవేళ నీకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఉద్దేశం నీకు లేదు కదా, నీతో మాట్లాడ్డా ఆయన. వినాలి, నా ప్రభువును వినాలి, నా ప్రభు మాట వినాలి. విని ఆ ప్రకారంగా నేను నడవాలి అని ఎవరైతే అనుకుంటారో తప్పకుండా వారు దేవుని స్వరాన్ని వింటారు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మాట్లాడుతుంది. లేదనుకోండి,
బైబిల్ అలవాటుగా చదువుతారు తప్ప వాక్యం వారితో మాట్లాడదు. ఒక వాక్యం చదువుకొని ముగించేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని పడుకుంటారు, మాట్లాడదు వాక్యం. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఏమండి, క్రీస్తు పునరుత్థానుడై ఆయన ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాడంటే ఆ ఆత్మను మన కొరకు ఆయన ఎందుకు పంపించారు. గత ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమండి, ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా, విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఎందుకు ఉన్నాడు అంటే మనల్ని నరకం నుంచి తప్పించడానికి. నరకంలోకి వెళ్లకుండా ఆ ఉత్తరవాది మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ, అక్కడ ఈయన మన పక్షంగా వాదిస్తూ పోరాడుతూ ఆయన చేసేటువంటి గొప్ప కార్యాన్ని, అందుకనే ప్రేమించే తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అనే క్యాప్షన్తో ఈరోజు మనం వాక్యం వింటున్నాను. ఏమండి, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 12:2 అనేకుల పాపమును భరించుచు 53:12 రెండో భాగం అండి యెషయా గ్రంథం. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఏమండి, అందుకనే లోక 23:34 ఏమన్నాడండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఇవేవో చేశారు. ఎంత చేశారంటే ఆయన దేవుడు గనక భరించాడు, దేవుడు గనక సహించాడు, దేవుడు గనక ఓర్చుకున్నాడు. మనిషి అయితే ఓర్చుకోలేడు, సహించలేడు, భరించలేడు. కానీ ఆయన దేవుని కుమారుడు గనక అవన్నీ తాళుకోగలిగాడు. ఆయన తాళుకోగలిగి పైగా ఆయన చేసే ప్రార్థన, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించు. కనుక ఎవరైతే శోధనలో పడిపోతారో, శోధనకు గురవుతారో, ఆ శోధింపబడుతున్న వారి కొరకు ఒక వాగ్దానం ఆయన చేస్తున్నాడు. ఏమని? లోక 10:19 చూస్తే, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువుల బలమంతటి మీదన మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. పాములు తేళ్ళు అంటే మామూలుగా కనబడి పాములు తేళ్ళు కాదండి. ఏమండి, తల నుండి విషము పనికిని, తోక నుండి విషము వృశ్చికమునకును, నిలువెల్ల విషము కలునకు అనే పద్యం మనకు తెలుసు కదండి. కనుక ఈ పాము తేళ్ళు అంటే ఇలాంటి దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన క్రియల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధపెట్టి, కష్టపెట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. దాని వెనక అపవాది హస్తం ఉంటుంది. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమునో హాని చేయదు, నేనున్నాను. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ నేనున్నాను కనుక మీరు క్షేమంగా ఉంటారు, నేనున్నాను కనుక మీరు భద్రంగా ఉంటారు అనేటువంటి ఒక గొప్ప ఆదరణతో కూడిన మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక 16:20 చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. సాతానును ఆయన తొక్కడం కాదండి, మన పాదాలతో సాతాను తొక్కించేటువంటి శక్తి ఆయన మనకిస్తాడు, ఆ బలం మనకిస్తాడు. ఎంత గొప్ప సంగతి అండి. మన మీద పరిపాలన చేసి, మన లొంగ తీసుకుని, మనల్ని దేవునికి దూరం చేసి, మన ద్వారా అన్యాయాలు అక్రమాలు చేయిస్తున్నటువంటి ఆ సాతానుని నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతావో, తిప్పబడతావో, ఆయన మాటలు విని అంగీకరించి లోబడతావో, నీ పాదాలతో వాణ్ణి తొక్కేలాగా ఆయన చేస్తాడు. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత బలవంతుడో, దేవుడు ఎంత శక్తిమంతుడో గ్రహించగలుగుతాం. కనుక ప్రియులారా, మీ పాదములతో వాణ్ణి నేను తొక్కించేలా చేస్తాను. మనం మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అనే పదం యొక్క అర్థం అదేనండి. 1 కొరింథీ పత్రిక 10:13 చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మనుషులం గనక మనుషులకు వచ్చే శోధనలే మీకు వస్తాయి, మనుషులకు కలిగే బలహీనతలే మీకు కలుగుతాయి. అంతే తప్ప క్రొత్తగా ఏమీ రాలేదు మీకు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎంత నమ్మదగిన వాడంటే మనం సహించగలిగినవి మాత్రమే మనకిస్తాడు తప్ప బియాండ్ అవర్ లిమిట్స్
బియాండ్ అవర్ స్ట్రెంగ్త్, బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఆయన ఇవ్వడటండి. అయితే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. తప్పించుకునే మార్గం, ఉపాయం అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకు భయపడాలి మనం? అపవాదికి ఎందుకు భయపడాలి? అపవాదికి ఎందుకు లొంగిపోవాలి? కనుక ఇబ్బందులు రావని బైబిల్ చెప్పలేదు, ప్రభువు చెప్పలేదు. ఇబ్బందులు రావు, కష్టాలు రావు, శ్రమలు రావు, అనారోగ్యం రాదు, శోధనలు రావు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావు అని బైబిల్ చెప్పలేదండి. ఇవన్నీ వస్తాయి. కానీ ఆయన మీద ఆధారపడగలిగితే, మన కొరకు ప్రార్థించే దేవుడు అలాంటి ఎంత కష్ట పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా తప్పించగలిగే శక్తిమంతుడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను. ఆ శోధన ఎలా ఉంటుందో, శ్రమ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. తాను శోధింపబడి శ్రమ పొందెను. ఆయనకి ఆ శోధన ఎలా ఉంటుందో, కష్టం ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు. కనుక ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వారికి వెంటనే ఆయన సహాయం చేస్తారు. ఒక బాధ మనం అనుభవిస్తే అదే బాధలో ఎవరైనా మనకి కనపడినప్పుడు తప్పకుండా అబ్బో అది చాలా తీవ్రమండి, వెంటనే నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను, వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇవన్నీ మన ప్రభువు వాటన్నిటిలో నుంచి వెళ్ళాడు కనుక మనకు వెంటనే ఆయన సహాయం అందిస్తారు. ప్రకటన 3:21లో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించాలి. ఆయన ఈ శోధనలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, చివరికి సిలువ ఇవన్నీ జయించారు కనుక ఆయన తండ్రి సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యారు. మనం ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో, పట్టుదలతో, ప్రార్థనతో జయించగలిగితే మనకు కూడా అదే సింహాసనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రేమించే తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యం వింటున్నాం ప్రియులరా. కనుక ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమించే తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే ఏ నెపము వేయకుండా, ఒక్క మాట కూడా ఆ కుమారుడిని చెప్పనివ్వకుండా, తాను చాలా ప్రిపేర్ అయ్యి ఇచ్చాడు కానీ ఏమీ చెప్పనివ్వకుండా చేర్చుకొని గొప్ప ఆదరణ చూపించినటువంటి ఆ తండ్రి ప్రేమ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన వస్త్రాలు, నూతన పాదరక్షలు, ఉంగరం, గొప్ప విందు, ఎక్కడ కొదువు లేకుండా, లోటు లేకుండా, అవమానపరచకుండా, కనీసం ఇంతకు ముందు జరిగిన దాన్ని ఎత్తి చూపించకుండా ప్రేమించిన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని హక్కుని చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకుందాం. వెళ్ళగలిగితే శోధించేవాడిని మన పాదాల దగ్గర పడేస్తాడు. ఎంత ఆయన మన పాదాలతో తొక్కి మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు ప్రభువా మీకు వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరి కొరకు వందనాలు. ఈరోజు విన్న వాక్యాన్ని తమ హృదయంలో వారు పదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యత దయచేయి నాయన. ఇగో మమ్మను కాపాడడానికి, తప్పించడానికి నిరంతరం మా కొరకు విజ్ఞాపన చేసే తండ్రిగా ఉన్నారని మరోమారు మేము జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి నాయన. మరొకసారి ఈ వేసవి ఎండల తీవ్రతను మీ సందులో జ్ఞాపకం చేసుకుంటూ కాపాడమని, సంరక్షించమని, తిరిగి మరలా ఒక చల్లని కాలంలో ప్రవేశించడానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ఫలితాలు వచ్చాయి, మంచి ఫలితాలు కొంతమంది పొందారు. ఒకరిద్దరు కొంచెం వెనకబడిన వారిని ధైర్యపరచండి. నూతనమైన తరగతుల్లోకి వెళ్ళబోతున్నారు. ఆయన స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా తెరవబడుతున్నాయి. తమ విద్యను కొనసాగించడానికి వారందరినీ కూడా శారీరకంగా సిద్ధపరచండి, ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచండి. వారందరి మనసుల్లో ప్రభు గత కాలంలో మా ఎడల చూపిన ఆ ప్రేమ, కృపను జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తూ, ఇగో ఈ సంవత్సరం అంతా కూడా అదే కాపుదలతో ఆయన మమ్మల్ని ముందుకు నడిపిస్తారనే దీక్షతో వెళ్ళగలిగే శక్తిమంతులుగా చేయి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. వారికి ఉద్యోగాలు, చదువులు తోడుగా నడిపించు
నాయన చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యలో ఉన్నవారిని కనికరించు. యవన బిడ్డలను కనికరించి నాయన వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ, తల్లిదండ్రులు వారి కొరకు చేస్తున్న వివాహ ప్రయత్నాలు కూడా మీరే సహాయం చేయండి. ప్రతి కుటుంబం యొక్క అవసరత మీకు తెలుసు, ప్రతి అవసరత తీర్చండి. ఇగో నాయన మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించమని, రాష్ట్ర నాయకుల అధికారులు, దేశ నాయకుల అధికారులపై కృప కుమరించమని, ప్రపంచంలో శాంతి సమాధానాలు నింపి నడిపించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.